ఎవరైతే నా నామాన్ని బట్టి ప్రభువా నన్ను రక్షించంటారో వాళ్ళని నేను కాపాడుతాను, రక్షిస్తాను. ఎవరైతే ఈ మందిరంలో అడిగేస్తారో వాళ్ళు రక్షింపబడతారు. ఇవే కదా మాట్లాడింది. సరే, ఒకవేళ మీకు ఈ మాటలు నమ్మబుద్ధి అవుతలేదంటే, ఇది దేవుడే మాట్లాడా కాదా అని కన్ఫ్యూజన్ ఉంటే, అదే మాటలు మరలా వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నిన్న మధ్యాహ్నము నేను ఈ వాక్యము ప్రిపేర్ చేసుకుంటుంటే దేవుడు నాతో వచనాల ద్వారా మాట్లాడాడు. ఒక్కసారి చూద్దాం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. ఏమని చెప్తున్నాడు చూద్దాం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నా ఆత్మ మీ మధ్యలో గనుక చదువుతూ పో. మరియు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పాలి? మీరు ఇంత సైలెంట్గా ఉంటే కాదు. దేవుడు మాట్లాడిన దేవుని గురించి మనం తెలుస్తున్నప్పుడు కొద్దిగా స్వరం ఎత్తి, నోర్లు ఉన్నాయిగా, వేరే చోట బా బా గా గా అంటారు కదా, జర ఇక్కడ కూడా కొద్దిగా తెరిస్తే బాగుంటుంది. ఎవరు సెలవిచ్చున్నారు? సైన్యములకు యెహోవా. ఇక్కడ ఎవరు మాట్లాడారు? సైన్యములకు అధిపతి అయిన యెహోవా మాట్లాడిన మాటలు. ఓకే, ఒకవేళ ఇక్కడ సాతాను మాట్లాడితే అక్కడ సాతాను ఉండాలి. ఒకవేళ ఇక్కడ పౌలు మాట్లాడితే అక్కడ పౌలను ఉండాలి. ఒకవేళ ఇక్కడ యోసేపు మాట్లాడితే అక్కడ సైన్యములకు యోసేపు అని ఉండాలి, జకరియా అని ఉండాలి, దావీదు అని ఉండాలి. ఇక్కడ మాట్లాడింది యెహోవా అంటే అక్కడ కూడా మాట్లాడేది యెహోవానే. ఏమంటున్నారు? సైన్యములకు అధిపతి యెహోవా ఏమంటున్నారు? ఏమనగా ఇంకా కొంతకాలము వినండి జాగ్రత్తగా, నేను చెప్పేది ఈ మహమ్మారి గురించే. ఆయన ఏమంటున్నాడంటే ఇంకా కొంచెం కాలము, మళ్ళీ చదువు, గట్టిగా చదువు. మరియు సైన్యములకు అధిపతి యెహోవా సెలవించినది ఏమనగా, ఇంకా కొంతకాలము, ఇంకోసారి ఆకాశమును భూమిని సముద్రమును నేలను చదువుతుండు. నేను అన్యజనులందరినీ కదిలింపగా. ఎందుకు కదిలిస్తాడు? దేని ద్వారా కదిలిస్తాడు? మహమ్మారి ద్వారా. అన్యజనులందరినీ, దేవుని ఎరగని వాళ్ళందరినీ కదిలింపజేస్తాడంట. మరోసారి నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులు అందరూ ఇష్ట వస్తువులు నేను ఈ మందిరమును ఏం చెప్పాడు? మొన్న ఏం చెప్పాడు? ఈ మందిరాన్ని అభిషేకిస్తాను, నిన్ను అభిషేకిస్తాను, ఈ మందిరాన్ని మహిమతో చదువు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. 9 చదువుతూ పో, 9 వరకు. ఏందంట? ఇది ఎందుకు చెప్తున్నాడు తెలుసా? వెండి నాది, బంగారం నాదంటే కొంతమంది డబ్బుల గురించి, కొంతమంది జాబుల గురించి చూసి ప్రాణాన్ని పెట్టి పరిగెత్తున్నారు. ఆయన అంటున్నాడు, జాబ్ నాదే, నీకు ఇచ్చే డబ్బులు నాదే, నీకు ఇచ్చే పెట్రోల్ పైసలు నాదే, నీకు ఇచ్చే బండి నాదే, కాబట్టి నువ్వు నా దగ్గర పరిగెత్తుకొని రా ఫస్ట్.
ఇవి నా మాటలు కావు, వాక్యం చెప్తుంది. వెండి నాదే, బంగారం నాదే. ఇది చెప్పింది ఎవరు? సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. చదువు. చూడండి, ఈ కడవరి మందిరం యొక్క ఈ కడపతి మందిరము మహిమను మునుపటి మందిరము మహిమ కంటే ఎక్కువగా ఇస్తాడంట. ఈ లాస్ట్ డేస్ చర్చ్లో ముందున్న సంఘము, ముందున్న మందిరం కన్నా ఎక్కువ మహిమను కుమ్మరిస్తాడంట. ఎక్కడ కుమ్మరిస్తాడు తెలుసా? ఎక్కడ కుమ్మరిస్తాడు తెలుసా? చెప్పాలి. కందిగూడలో. ఎక్కడ తెలుసా? ఏ మందిరంలో తెలుసా? ఏ మందిరములో తెలుసా? ఎవరైతే సేవకుని మాట ఆలకించి, సేవకుడి నోట వచ్చే మాట ఇది నా తండ్రిది అని వణుకుచు విధేయులై ఉంటారో వాళ్ళ జీవితంలో మీ దేహము దేవుని ఆలయం కాదా? మీ దేహము దేవుని ఆలయం కాదా? ఎవరైతే నేను చెప్పే మాటలు ఆలకించి, నా కుమారుడి ద్వారా నేను మాట్లాడే మాటలు ఆలకించి విధేయత చూపిస్తారో వాళ్ళ మందిరంలో ముందున్న మహిమ కంటే ఎక్కువగా అభిషేకిస్తుంది. దట్స్ వాట్ హీ టోల్డ్ దట్ డే. ఐ విల్ అనాయింట్ యూ, ఐ విల్ అనాయింట్ ఎవ్రీవన్. లెట్ మీ వినిపిస్తాను ఏమంటున్నాడు వినండి జాగ్రత్తగా. నేను కొంతమంది దానికి కూడా కామెంట్స్ పెట్టారంట, దేవుడు ఇట్లా మాట్లాడతాడా, ఏమైనా ఉందా? సరే, దేవుడు మాట్లాడారు, వాక్యం కూడా తప్పని చెప్పండి వాక్యాన్ని కూడా తప్పది. మనుషులు పిచ్చితనం ఎట్లుందంటే, అబ్బా నిజాన్ని నమ్మరు, అబద్ధాన్ని పట్టుకొని ఇదే నిజాం అంటారు. పిచ్చోలు, పిచ్చి జనం. షో మీ దట్ ద వీడియో. ఓకే, 1 minute. నో వీడియో. వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి. ఏం మాట్లాడారో, వాక్యము ఏం చెప్తుంది అనేది కూడా కొద్దిగా జాగ్రత్త పడి వినండి, తెలుస్తుంది మీకు. ఈ బలిపీఠాన్ని ప్రభువా అభిషేకించండి. ఈరోజు ఈ బలిపీఠము దగ్గర సంచరించమని కోరుతున్నాము తండ్రి. లార్డ్ హల్లెలూయా. శబరాతి గిరియాంతప ఇరలబా శకరాంతే సుప్రహుషమాంతే గిరియాంత లైత ప్రహాస కటరబంతే సతో ప్రహాసకితే లసు ప్రహాంతే ఇలమాందే బసురహాందే కిరిందలరాసకే రిబా సాందే ప్రహాషకిరియాందలరహాసకరతరబ ఓరబహాషబరబా శరియాందలరుషబా ఇరబాషకిరి లబహాందే రిబహా. Oh my son. Hallelujah. I'm going to touch everyone. I'm going to anoint everyone. Listen. Cover everyone. I'm going to anoint everyone. Hallelujah. I'm going to cover everyone. I'm going to touch everyone. Those who will come to me for an help and not forsake them, I will save them. Hallelujah. Those who will call unto my name, I will protect them, I will save them. Hallelujah.
mightily. Listen. Son. Hallelujah. Hallelujah. Many are going to visit you, my son. Many. I'm opening the doors. Son, I'm happy. Leisu. అక్కడేముంది, ఈ మాటల్లో ఏముంది? చెప్పండి. మొన్న మాట్లాడిన మాటలు ఇవాళ నిన్న అదే వాక్యము ద్వారా మాట్లాడిన మాటలు వేరేగా ఏమైనా ఉన్నాయా? ఇస్ ఇట్ డిఫరెంట్? చెప్పండి. ఇప్పుడైనా నమ్ముతారా? ఆయన అంటాడు, ఇంకోసారి నేను ఈ అన్యజనులను కదిలిస్తాను, కానీ మీరు భయపడొద్దు అంటున్నాడు. నేను కదిలించేది ఎవరిని? అన్యజనులని. కానీ మీరు ఎందుకు భయపడొద్దు? ఎందుకంటే నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది గనుక. హల్లెలూయా. నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది గనుక. ఇంకోటి గమనించండి, నేను చెప్తూ వచ్చాను, 2-3 వీక్స్ నుంచి చెప్తున్నాను, గాడ్ ఈస్ గోనా రెస్ట్ ఇన్ ద చర్చెస్ అన్నాను. ఆయన ఆత్మ సంఘంలో సంచరించబోతుంది. ఆయన అభిషేకము, ఆయన దూతలు, ఆయన శక్తి సంఘంలో సంచరించబోతుంది. కాబట్టి భయపడొద్దంటే మీరు రావాలి. ఆయన ఆత్మలో మీరు కప్పబడాలంటే మీరు సంఘానికి రావాలి. మరలా చెప్తున్నాను, నా మాటలు నేను చెప్పేస్తున్నాను. మీరు వచ్చినా రావకపోయినా నాకు డబ్బులు రావు. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఫ్రమ్ గాడ్. ఐఎమ్ టెలింగ్ యూ అగైన్. దేవుడు వార్నింగ్తో మాట్లాడుతున్నాడు. వినకపోతే మీ ఇష్టం. దేవుని కన్నా గొప్పలు ఇక్కడ ఎవరు లేరు. దేవుని కన్నా పెద్దవాళ్ళు ఎవరు లేరు. దేవుని కాదని పరిగెత్తే నీ నడకను, నీ పరిగెత్తడం ఆపేస్తాడు దేవుడు. మజాక్ ఆడదు దేవునితో. నెవర్ ప్లే విత్ గాడ్. ఐఎమ్ టెలింగ్ యూ, నెవర్. మనుషులతో ఆడండి, పర్లేదు. ఆయన అంటాడు, నన్ను ఎక్కిరించండి, తండ్రిని ఎక్కిరించండి. పరిశుద్ధాత్మ చెప్పే మాటలు ఎక్కిరిస్తే ఏం చేస్తాడు? భూమి మీద ఉండకుండా చేస్తాడు, నాశనం చేసి పడేస్తాడు. జాగ్రత్త. నేను ఎవరిని ఖండిస్తలేను, ఎవరిని దూషిస్తలేను, ఎవరి గురించి తప్పు మాట్లాడతలేను. నా ప్రభు చెప్తున్న మాటలు నేను మీకు అందిస్తున్నాను. ఒక మీడియేటర్గా, ఒక సేవకుని పని చెప్పడము. వాళ్ళ మనుషులని ఆయన అంటున్నాడు, మీ మనుషులని జాగ్రత్తగా వాళ్ళని కాపాడుకో అంటున్నాడు. నా బాధ్యత అది చెప్పడం. మీ మనుషులని కాపాడుకో అంటున్నాడు. 10 సార్లు ఫోన్ చేసి అందరికి చెప్తున్నాను, రండి జాగ్రత్త, రండి. నాకేం పడింది? మీరు నాకు ఒక 10,000 ఇస్తున్నారా, ఒక 5,000 ఇస్తున్నారా రోజు? నేను నెలకు నా ఇల్లు అద్దె కడుతున్నారా? నేను నాకు ప్రొవిజన్ కొనిస్తున్నారా? నాకేమొచ్చింది మీకు చెప్పడానికి? నేను చెప్తున్నానంటే దేని గురించి చెప్తున్నాను? ఇంతకుముందు ప్రాఫెసీ చేశాను, ఇంతకుముందు ప్రవచనాలు చేసినప్పుడేమో పొందుకున్నారు, తీసుకున్నారు. దైవజనులు కరెక్ట్గా మాట్లాడతారు, అది చెప్తారు. ఇప్పుడు ఇంత కరెక్ట్గా వాక్యము ద్వారా, కళల ద్వారా, నా ద్వారా దేవుడు మాట్లాడుతుంటే మీకు ఎందుకు అంత? దిస్ ఇస్ ద లాస్ట్. ద లార్డ్ ఇస్ టెల్లింగ్ మీ, if people will not hear to me, I will destroy them అన్నాడు. నా మాటలు వినకపోతే వాళ్ళని నాశనం చేస్తానన్నాడు. He told me literally. నా కోపాన్ని చూస్తారన్నాడు. లాస్ట్ ఫ్రైడే ఆర్ when I told this, if people నా మాటలు వినకపోతే, నా మాటలు నీ ద్వారా వినకపోతే, I will show my anger అన్నాడు.
ఒక్కసారి దేవుని తండ్రి యొక్క కోపాన్ని చూస్తారా? డూ యూ వాంట్ టు సీ? ఐఎమ్ టెలింగ్ యూ, ఇఫ్ యూ వాంట్ టు టెస్ట్ టెస్ట్. ఒకసారి టెస్ట్ చేయండి. మిమ్మల్ని భయపెట్టడానికి కాదు ఇది. ఏం చేస్తారో చూసుకుందామా? చూసుకోండి. అహరోను మిరియం మోషే మాట వినకుండా మిరియము మోషేని తిట్టిందంట. నువ్వేంద్రా భయ్ నాకు చెప్పడము? నువ్వేంది నాకు నీతులు చెప్పడము? నీ మాటలు నేను ఇక్కడ దేవుని సేవకుని దగ్గర అక్క, చెల్లె, అన్న, తమ్ములు, పిన్ని, అమ్మ, నాన్న ఎవరుండరు. సేవకుడే, సేవకురాలే. మోషే వాళ్ళ సొంత అక్క, మోషే వాళ్ళ సొంత అన్న తృణీకరించారు. నీ మాట మేము వినము. నీ మాట ఎందుకు వినాలి? మా మాట కూడా నువ్వు వినాలి. దేవుడు ఏం చేశాడు? నీతో ఎలా మాట్లాడతారు అలా వాళ్ళని పిలిపి గూడారం లోపలికి రండి, కమ్ ఇన్ టు ద టెంట్, ఐ వాంట్ టు స్పీక్ అన్నాడు. మీతో మాట్లాడాలి నేను, మీరు రండి ముందు. వచ్చారు. అహరోను పశ్చాత్తాపం పడుతున్నాడు. మిరియంకింతా కూడా పశ్చాత్తాపం లేదు. అవునాయా, అవును తిట్టాను. ఇప్పుడేంటి? ఆయన మాట్లాడితేనే కరెక్టా? మేము మాట్లాడొద్దా? మేము చెప్పొద్దా? మేము ఎక్స్ప్లెయిన్ చేయొద్దా? విన్నాడు. అచ్చా, ఏం చేశాడు? మిరియంని ఏం చేశాడు చెప్పాలి, తెలియదా? ఏం రోగం తెచ్చాడు? ఇన్స్టెంట్గా చర్మం మారిపోయింది. ఇన్స్టెంట్గా చూసి వణికిపోయారు. అహరోన్ బ్రతిమలాడుతున్నాడు, ప్రభు అయ్యా తండ్రి అయ్యా మమ్మల్ని క్షమించు, మేము తప్పు చేసాం, మేము ఇంకోసారి మోషేని మాట్లాడాం, ఇంకోసారి ఇలా జరగదు, ఇంకోసారి. ఈమె ఒక్క మాట మాట్లాడతలేదు. అరే మోషే నువ్వైనా చెప్పురా, నీ తండ్రి నీ మాట వింటాడు, నువ్వు చెప్పు జాగ్రత్త. ఐమ్ టెలింగ్ యూ, బీ కేర్ఫుల్. డోంట్ ప్లే విత్ ద వర్డ్స్ ఆఫ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. అది మీకు మంచిది కాదు. ఇంత క్లియర్గా ఆయన మాట్లాడుతున్నాడు. నేను మరోసారి వచనం చదువు. మరోసారి నేను హగ్గై చాప్టర్ 2 చదువు. గట్టిగా చెప్పమ్మా, గట్టి. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన. ఆయన ఏమంటున్నాడంటే, మీరు ఐగుప్తు దేశముల నుండి వచ్చినప్పుడు ఏం చేశాడు? నిబంధన ఏం చేశాడు? మీకు ఏ హాని కలగదు. ఏమన్నాడు? మీకు ఏ హాని కలగదు. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై నా పితరులను ఆదరించిన మహనీయుడవు. ఏం చేశాడు? పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై వాళ్ళని కాపాడాడు. అదే చెప్తున్నాడు, నేను చేసిన నిబంధనలు జ్ఞాపకం చేసుకోండి. ఏమని చేసుకోవాలి? నా ఆత్మ చదువు మీ మధ్య ఉన్నది కనుక అస్సలు ఏ మాత్రము మీలో భయము కనిపించొద్దు. ఏ మాత్రము భయం మీలో కనిపించదు. ఎందుకు? నిబంధన చేసింది మర్చిపోవద్దు. నా కుమారుడి ద్వారా, నా సేవకుని ద్వారా నేను మీకు చెప్పించానా మీకు ఏమీ హాని కలగదని. ఏ తెగులు, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు. ఒక నిమిషం, ఈ థర్డ్ వేవ్ తొలగే వరకు
ఆత్మలో నెమ్మది కలిగే వరకు నా భారము మోసి బాసటగా నిలచే ఈ స్తుతి మహిమలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మీరు గమనిస్తే ఆయన మనతో పాటల ద్వారా మాట్లాడుతున్నాడు, ఆయన మనతో వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు, ఆయన మనతో ప్రజల ద్వారా మాట్లాడుతున్నాడు, ఆయన మనతో లైట్ల ద్వారా మాట్లాడుతున్నాడు, ఫ్యాన్ ద్వారా, స్పీకర్ ద్వారా, అన్నిటి ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అప్పుడు వినాలా? వినకపోతే ఊడ్చుకుపోతారు. చదువు. ఇంకా కొంతకాలము, ఒక్క నిమిషం, మీకు నేను ఎప్పటి వరకు ప్రార్థన చేయమన్నాను? ఈ 3-4 months, ఈ 3-4 monthsే. ఆయన అంటాడు ఇంకా కొంచెం కాలమే. వాక్యంతో మాట్లాడాడు, నా ద్వారా మాట్లాడుతున్నాడు, రెండు మ్యాచింగ్ అవుతుంది. ఒక్కసారి మీరు అన్ని అబ్జర్వ్ చేయండి, గమనించండి. ఇంకా కొంతకాలం మాత్రమే మీరు ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను నేను ఎందుకు చేస్తాను ఇది? ఎందుకంటే నా జనులు నన్ను నమ్ముతలేరు, నా జనులు నా దగ్గరకు వస్తలేరు, నా జనులు నన్ను తృణీకరిస్తున్నారు, నా జనులు నన్ను త్రోసివేస్తున్నారు, నా జనులు నా మాటల్ని అంగీకరిస్తున్నారు, నా జనులు నా మాట కాదని వేరే బొమ్మల్ని కానీ, నక్కల్ని కానీ, కుక్కల్ని కానీ మొక్కుతూ వస్తున్నారు. కాబట్టి వాళ్ళని నేను కదలిస్తాను. చదవమ్మా, చదువు. ఆహా 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 ఆహా. నేను ఈ మందిరాన్ని మీరు ఇక్కడ గమనించాలి, వాళ్ళని కదిలిస్తున్నాను, కానీ మిమ్మల్ని ఏం చేస్తాను? చెప్పాలండి ప్లీజ్, చేసేది మీకే కదా. వాళ్ళకి ఇదంతా, ఇది చేసేది ఎవరికి? నన్ను నమ్మని వాళ్ళకే, నా మాటలు వినని వారికి. కానీ మీకేం చేస్తాను? నా మాటలు విని విధేయత చూపించి వాటిని అంగీకరించి వాటి ప్రకారం నడిచే వాళ్ళకి ఏం చేస్తాను? మహిమతో నింపుతాను. చదువమ్మా. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఏం చేస్తుంది తెలుసా? వెలుగును కలిగిస్తుంది. సమస్తాన్ని కలిగించిన యెహోవా వాక్ అంటుంది ఈరోజు, మిమ్మల్ని మహిమతో నింపుతాను. ఎప్పుడు నింపుతారు? ఇక్కడ నుండి వచ్చే, బలిపీఠము నుండి వచ్చే ప్రతి మాటలు అంగీకరిస్తే నేను మిమ్మల్ని తప్పక మహిమతో నింపుతాను. ఆ మహిమయే మీకు వ్యాక్సిన్. నేను 3 వారాల నుండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. 3 వారాల నుండి గదిలో వెళ్ళి బోల్ట్ వేసుకుంటే ఇంకా మధ్యాహ్నమే బయటికి రావడం, పొద్దున వెళ్ళిపోతాను 8:30. ఈ 3 వారాలు దేవుడు బలంగా మాట్లాడుతున్నాడు, ఎగ్జాక్ట్గా చూపిస్తున్నాడు, జరిగేది చూపిస్తున్నాడు. థింగ్స్ ఈజ్ షోయింగ్ మీ థింగ్స్. ఇంకా కొన్ని మన సంఘస్థుల్లో కొన్ని ఫ్యామిలీని చూపించాడు, ఆశీర్వదింపబడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు చెప్పాను వాళ్ళని. I'll not explain or I'll not reveal who they are. But దేవుడు నాకు చెప్పొద్దన్నాడు. It is a secret. But they will come and testify. అప్పుడు మీరు తెలుసుకుంటారు, ఓహో వీలేనా. మాట్లాడుతున్నాడు, ప్రతిదీ మాట్లాడుతున్నాడు. నేనేమో హబకుక్ లాగా ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మా సంఘాన్ని కాపాడండి, మా సంఘస్థులను కాపాడండి, భారతదేశాన్ని కాపాడండి, సేవకులను కాపాడండి, సంఘాలని కాపాడండి, ఈ లోకాన్ని కాపాడండి ప్రభా. మీరొక్కరే తండ్రి ఈ లోకాన్ని కాపాడగలుగుతారు. హబకుక్ చాప్టర్
chapter 3. Habakkuk chapter 3, 1 and 2. ప్రవక్తయగు హబక్కుకు ప్రార్థన చేసిన ప్రార్థన, అది టైటిల్. యెహోవా యెహోవా అయ్యా తండ్రి, నిన్ను గూర్చిన మాటలు విని నేను వణికిపోతున్నాను, నేను భయపడిపోతున్నాను. కారణం ఏంటి? వణుకుతున్న కారణం ఏంటి చెప్పాలి. చదువు, మళ్ళా చదువు. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడిపోతున్నానయ్యా, నేను వణికిపోతున్నాను. ఒక్క నిమిషము. ఇప్పుడు ఈ హబక్కుకు వణుకడానికి కారణం ఏంటి? అరే చెప్పండి ప్లీజ్. కారణం ఏముండొచ్చు? సరే మీ ప్రకారం కారణం ఏముండొచ్చు? నేను ఈ చాక్లెట్ తినను బై, కారణం ఏంటి? భయం కానీ నచ్చలే అంటే ఒపీనియన్. ఇప్పుడు చెప్పండి, మరి ఒపీనియన్ చెప్పండి. ప్రభువా నిన్ను గూర్చిన నేను ఎప్పుడైతే నీ గురించి విన్నానో భయమేస్తుంది, నాకు వణుకు పుట్టిస్తుంది ఈ మాటలు. ఎందుకు? రానున్న రోజులు చూడలేక, ఓకే, దేవుని కోపము, ఇంకా ఒక్కసారి నిద్రపోతున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. అందరు నిద్రపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? హబక్కుక్ చాప్టర్ 1, చాప్టర్ 2 ఈ రెండు ఇంటికి వెళ్ళి చదివితే కారణం ఏంటో తెలుస్తుంది. అన్యాయము, అక్రమ సంబంధాలు, దుర్మార్గత, అవినీతి, ఇవే జరుగుతున్నాయి. 1, 2 ప్రవక్త వణికిపోతున్నాడు. అయ్యో వీళ్ళేమో ఇది చేస్తున్నారు. నా తండ్రి మాటలు వింటే, నా తండ్రి కోపాన్ని నేను ఊహించుకుంటే వణుకు పుట్టిస్తుంది, భయము కలిగిస్తుంది. ప్రభువా నీ మాటలు వినుచుంటే నాకు, నేను ఎక్కడ ఆపుతానో అక్కడ కంటిన్యూ చేయాలి. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము, ప్లీజ్ అయ్యా ప్లీజ్, నీ కార్యములు ఓకే, మళ్ళీ చదువు. 1, 2 ఇది ఈ ఎక్కడ జరుగుతుంది తెలుసా? ఈ అన్యాయము, అక్రమాలు, దుర్మార్గత, లంచాలు, మంచాలు, కంచాలు ఎక్కడ జరుగుతుంది తెలుసా? దేవుని ప్రజల మధ్య. యూదుల దేవుని ప్రజల మధ్య జరుగుతుంది ఇది. దేవుని ప్రజల మధ్య జరుగుతుంది. ఎప్పుడైతే సేవకుడు, ఎప్పుడైతే దైవజనుడు, ఎప్పుడైతే ప్రవక్త ప్రార్థన చేశాడో, నాలాగా నేను కూడా అదే చేశాను. నా తండ్రి చేసిన ప్రార్థనకి నా తండ్రి ఏం జవాబు ఇచ్చాడో అది మీకు తెలియపరుస్తున్నాను. నాతో మాట్లాడిన ప్రభు ఏమేం మాట్లాడారో నిన్న అది మీకు చెప్తున్నాను. ఓకే, ఎప్పుడైతే ప్రవక్త ప్రార్థన చేశాడో, ఎప్పుడైతే మొరపెట్టుకున్నాడో, అయ్యా నాకు తెలుసు ప్రభువా వాళ్ళు పాపిష్టులు, వాళ్ళు పాపం చేస్తున్నారు, దుర్మార్గము, వ్యభిచారం అన్నీ జరుగుతుంది, కానీ కనికరించండి తండ్రి, మీ ప్రజలే ప్రభువా, మీ ప్రజలేనైనా మీ కనికరాన్ని, మీ కటాక్షాన్ని, మీ వాత్సల్యాన్ని
మా దగ్గర నుండి పోగొట్టుకోవద్దు ప్లీజ్ ప్లీజ్ తండ్రి. రాజా రాజా నాట్యం చేస్తూ పాటలు పాడుతూ గంతులేస్తూ ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ప్రవక్త ప్రార్థన చేశాడో తండ్రి సమాధానం ఎలా ఇచ్చాడు తెలుసా? చదువమ్మా 3rd and 4th. ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడు, ఎవరైనా ఒకసారి మైక్ పట్టుకొని వచ్చి అయ్యా నా ప్రాంతాన్ని రక్షించండి, నా కుటుంబాన్ని రక్షించండి, నీ ప్రజలను రక్షించండి, ఈ భారతదేశాన్ని రక్షించండి, ఈ లోకాన్ని ఈ భూలోకాన్ని రక్షించండి ప్రభువా, మీరు కేవలం మీరే తండ్రి మాకు రక్షణ దయచేయగలుగుతారు అని ఎప్పుడైతే ఇలా ప్రార్థన చేస్తున్నాడో ప్రవక్త దర్శనం చూస్తున్నాడు. ఆ దర్శనంలో చదవమ్మా, ఆ దర్శనంలో ఏమవుతుంది చూడండి. దేవుడు తేమాను నుండి బయలుదేరాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రవక్త ప్రార్థన చేశాడో ప్రభువా దాన్ని మర్చిపోండి నాయన, నా ప్రార్థన ఆలకించండి. వెంటనే సేవకుని ప్రార్థన విన వెంటనే నా తండ్రి బయలుదేరాడంట. ఈరోజు నేను ప్రార్థన చేసిన వెంటనే నా తండ్రి ఎప్పుడో బయలుదేరాడు. హల్లెలూయా. 3 వారాల నుండి ఉపవాస ప్రార్థన చేస్తున్నాను. 3 వారాల నుండి నా తండ్రి నాతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, తామాన్ నుండి నేను బయలుదేరాను, పరలోకం నుండి నేను బయలుదేరాను కుమారుడా. సన్, ఐ హావ్ మూవ్డ్ ఫ్రమ్ హెవెన్ టు సేవ్ యూ అండ్ యువర్ పీపుల్. చూడండి, చదవండి. నేనుగా నా మాటలు కాదు, ఆయన నాతో మాట్లాడిన మాటలు ఇవాళ మెసేజ్గా నేను ప్రిపేర్ చేసుకుని వచ్చాను. చదువమ్మా, చదువు. పరిశుద్ధ దేవుడు పారాను పర్వతం, అది పర్వతం, ఇట్ ఇస్ అ మౌంట్ పారన్ వేయించుచున్నాడు. ఆయన మహిమ ఒక్క నిమిషము. ఇక్కడ ముందేమంటున్నాడు? కొన్ని రోజులు నేను అన్ని జనులను కదిలింపజేస్తాను. అదే జరగబోతుంది ఇప్పుడు, అదే జరగబోతుంది. కొన్ని రోజులు నేను ఏమన్నాను ప్రార్థనలో? 3-4 months గట్టిగా ప్రార్థన చేయండి, మీ ఇరుగు పొరుగు వాళ్ళని కాపాడుకోండి. ఎంతోమంది, నేను చెప్తున్నాను కదా, ఐఎమ్ ప్రామిసింగ్, నేను రాసిస్తాను బాండ్ పేపర్లో కూడా. నా మాట కనుక నెరవేర్చలేదనుకో సేవ వదిలేస్తాను. ఈ వెరీ క్లియర్లీ టోల్డ్ మీ. యవనస్తులు చనిపోతారు చెప్పిన వెంటనే ఎన్నో సావులు, ఎంతోమంది చనిపోతున్నారు. యాక్సిడెంట్, ఉరేసుకొని హ్యాంగ్ చేసుకొని, తర్వాత కోవిడ్ గురించి మాట్లాడు, 3rd wave ఇట్స్ గోయింగ్ టు బి డేంజరస్ అన్నాడు. స్టార్ట్ అయిపోయింది. రాబోతుంది అన్నమ్మా, వచ్చేసింది. ఎ లేడీ ఈస్ గోయింగ్ టు డై. ఒక స్త్రీ చనిపోబోతుంది. ఏంది? ఓమిక్రాన్. చూడండి, వింటారు, న్యూస్లు చూస్తున్నారా? ప్రాఫెసీ చేస్తున్న మాటలే న్యూస్లో వస్తున్నాయి. అది మీరు గమనిస్తున్నారో లేదో? నా దేవుడు సైన్యములకు అధిపతి యొక్క దేవుడు, యెహోవా దేవుడు మననందరినీ కాపాడుతున్నాడు, మననందరినీ రక్షిస్తున్నాడు. హల్లెలూయా. ఎవరైతే ఆయన మాటల్ని నమ్ముతూ విధేయత చూపిస్తూ, ఇదిగో ఇది బ్రదర్ ద్వారా మాట్లాడుతున్నాడంటే, బ్రదర్ ఇంతకు ముందు కూడా ఎన్నో ప్రాఫెస్ చేశారు. ఆయన చేసిన మాటలు ఎగ్జాక్ట్ ఉంటుంది. నమ్మాలి అని ఎవరైతే నమ్ముతున్నారో, ఐఎమ్ టెలింగ్ యు ఆర్ సేవ్డ్. ఇంకో గుడ్ న్యూస్ చెప్పాలా? ఆయన ఏమన్నాడు తెలుసా? నా కుమారుని మాటలు నమ్మి విని విధేయత చూపించే వాళ్ళు వేరే వాళ్ళకి ప్రార్థన చేసిన కూడా వాళ్ళు రక్షింపబడతారు. యు నాట్ ఓన్లీ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, మీరు నా మాటలు విని మీరు వేరొకరికి ప్రార్థన చేస్తే, దూరంగా ఉన్నారేమో వాళ్ళ గురించి ప్రభువా ఆ కుటుంబాన్ని కాపాడుతున్నాడు. తండ్రి యగు యెహోవా తామాన్ నుండి బయలుదేరాడంట. చదువు. ఇంతకు ముందు ఏమన్నాడు? ఆకాశము, భూమి, సముద్రము, నేల, వీటిలన్నిటిని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ మాటలు ఎవరికి? మీరు ఇక్కడ గ్రహించాలి, మీరు గమనించాలి. రెండు మాటలు మాట్లాడుతున్నాడు. 2 varieties of words he's been speaking. ఒకటేమో వినని వాళ్ళకి,
ఒకటేమో విని విధేయత చూపించి వచ్చి రెగ్యులర్గా వచ్చి కూర్చొని దేవుని మహిమని ఆవరించిన వాళ్ళకి ఏమంటున్నాడంటే ఆకాశములో నా మహిమ చదువు కనబడతాయి. ఎవరికి కనబడతాయి? ఆత్మలో నింపబడిన వాళ్ళకి మాత్రమే ఆత్మ చేసే పనులు కార్యాలు కనిపిస్తాయి, వినిపిస్తాయి. భూమి ఆయన ప్రభావముతో నిండి ఉన్నది. అక్కడేమన్నాడు? కదలిస్తాను. ఇక్కడేమంటున్నాడు? రెండు మాటలు మీరు గమనిస్తే, భూమి ఆయన ప్రభావంతో నింపబడి ఉందంటే ఆయన ప్రభావం మనల్ని నింపేసింది, మనల్ని కప్పేసింది. చదువమ్మ చదువు. సూర్యకాంతిలో సమానమైన ప్రకాశము. ఓకే, అది ఆయన ఏమంటున్నాడంటే ఈ చేంజ్ ఏదైతే నేను రప్పిస్తున్నానో, ఏదైతే అది మీ కొరకు కాదు. మీ కొరకు ఎట్లా ఉంటుందో అట్లనే ఉంటుంది. బట్ చేంజ్ అనేది వాళ్ళకి, మీకు కాదు. ఇట్ ఈస్ నాట్ ఫర్ యూ, ఇట్ ఈస్ ఫర్ దెమ్. చదువు. ఆయన హస్తముల నుండి కిరణములు, హీలింగ్స్, ఫైర్, అనాయింటింగ్ బయలుదేరుతుంది. చదువు. అచ్చట ఆయన బలము దాగి ఉంది. ఎక్కడ దాగి ఉంది తెలుసా? ఎందుకు నా మనస్సులో బాధ అనిపిస్తుంది. నేను ఇంత మొత్తుకుని ఎంత చెప్తున్నా, అరే నా వారు వింటలేరేంది, నా వారు అసలు ఏంది ప్రభువా సరే నేను చెప్తే వినరేమో, అట్లీస్ట్ నువ్వు మాట్లాడు తండ్రి, నువ్వు మాట్లాడు. వాక్యంతో చెప్తున్నాడు. నాతో వాక్యంతో మాట్లాడారు, సుప్రియతో వాక్యంతో మాట్లాడాడు, మేఘుతో కళలతో మాట్లాడాడు. ఎన్నో జరుగుతున్నాయి, కానీ ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చూడండి, ఆయన అంటున్నాడు, హగ్గై 2 చివరి అధ్యాయం చదువు, 5th verse లాస్ట్లో, నా ఆత్మ మీ మధ్యలో. హగ్గై 2:5. 2:5 చివరి లాస్ట్లో, నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది గనుక మీరు, దేవుని ఆత్మ మీ మధ్యలో ఉన్నది గనుక మీరు భయపడొద్దు. ఎవరు? నేనేమన్నాను? వినిపించిందా? ఏమన్నాను? నా ఆత్మ ఎందుకు ఉంటుంది? సో ఇప్పుడు మీరు దానికి ఎలా రిసీవ్ చేస్తారు? జరా చప్పట్లతో కొద్దిగా ఇడ్లీలు తినేటప్పుడు ఇట్లా తింటారా? ఎట్లా తింటారు? ఇది వదిలేయండి. ఇది తెరిస్తే ఏమవుతుంది? కడుపు నిండుతుంది. ఇక్కడ కూడా తెరిస్తే ఆశీర్వాదాలు నిండుతాయి. ఆశీర్వాదాలు అంటే ఏమైనా అన్నీ వస్తాయి. ఇప్పుడు ఆయన అంటాడు, నా ఆత్మ మీ మధ్యలో ఉంది కనుక మీరు ఎవ్వరు దేవుని ఆత్మ ఎక్కడైతే ఉంటుందో, దేవుని ఆత్మ ఎక్కడ, గమనించండి, దేవుని ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఫ్రీడమ్, అక్కడ స్వాతంత్రం ఉంటుందంట. హల్లెలూయా. అందుకే దైవజనులు పదే లేఖ ఉత్తరాలు రాస్తున్నప్పుడు, సంఘానికి ఉత్తరాలు రాస్తున్నప్పుడు ఒక మాట అక్కడ మెన్షన్ చేశాడు. ఏమంటారు? మీరు పిరికిగల ఆత్మను, మీరు పిరికిగల ఆత్మను పొందలేదు. మీరు పిరికిగల ఆత్మను పొందలేదు. మహిమ స్వరూపియగు ఆత్మను, ధైర్యము కలిగిన ఆత్మను పొంది ఉన్నారు. ఏ ఆత్మను పొందున్నారు? ఆమేన్, హల్లెలూయా. చెప్పకపోతే మర్యాద ఉండదు, చెప్తున్నా నేను. మీరు పిరికి గల ఆత్మను పొందలేదు. మీరు ఎలాంటి ఆత్మను పొందున్నారు? ధైర్యము గల ఆత్మ, మహిమ స్వరూపియగు ఆత్మ, యేసుక్రీస్తుని
చావులో నుండి లేపిన ఆత్మను పొంది ఉన్నారు. హల్లెలూయా. చావులో నుండి లేపిన ఆత్మ మీలో ఉన్నప్పుడు హల్లెలూయానే. దేవునికి మహిమ కలుగును కాక. దేవ స్తోత్రం తండ్రి. ఐగుప్తులో 10 తెగుళ్ళు వచ్చాయంట. యు నో దట్? 10 తెగుళ్ళు వచ్చాయి. ప్రస్తుతం మన భారతదేశంలో 3 కరోనా, దాని తర్వాత దానమ్మ, ఇప్పుడు గ్రాండ్మా. ఐగుప్తు దేశంలో ఎన్ని తెగులు వచ్చాయి? ఐగుప్తు దేశంలో ప్రజలారా పేరు పెట్టి చెప్పాలా? ఐగుప్తు దేశంలో ఎన్ని తెగులు వచ్చాయి? అది అట్లా ఆన్సర్ ఇస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు ఇంత ఫ్లో అయ్యేది మంచిగా లేదా? చప్పగా ఇవ్వాలా? అన్ని మసాలా కల్పిస్తున్నాను నేను. మీరు తింటూ మన కిషోర్ నాకు టేస్ట్ అనిపిస్తే నోరు తెరవాడు. అట్లా ఉన్నది మీ కథ. ఎన్ని తెగులు వచ్చాయి? ఎన్ని వచ్చినా సరే హల్లెలూయా వాటిని పటాపంచలు చేస్తున్నాడు నా దేవుడు. హల్లెలూయా. ఎన్ని తెగులు వచ్చినా దేవునికి మహిమ కలుగును గాక. యేసు నామంలో ఇక మీదట ఎలాంటి వైరస్ మన దేశంలో రాకుండా నా దేవుడు అగ్ని కంచ కాపుదల దయచేయును గాక. హల్లెలూయా. చూడండి, రాబోతున్న రోజుల్లో ఎవరికి కష్టంగా ఉంటుందో తెలియదు, కానీ దేవుని ప్రజలను కాపాడడానికి దేవుడు దిగి వస్తున్నాడు. రాబోయే రోజుల్లో ఎంత కష్టపడతారో తెలీదు. ఎంత తిండి లేని సమస్య కానీ. బట్ నేను చెప్తున్నాను, దేవుని ప్రజలను కాపాడడానికి దేవుడు దిగి వస్తున్నాడు. పారాన్ నుండి బయలుదేరాడంట. హల్లెలూయా. పారాన్ నుండి బయలుదేరాడు నా దేవుడు నిన్ను రక్షించడానికే, నిన్ను కాపాడడానికే. హల్లెలూయా. నీకు నా ప్రజల నెమ్మదికై రాజాజ్ఞమాచింది నీవేనని అహమును అణచి అధికారులను అదముల చేసిన యూదా స్తుతి గోత్రపు సింహము బయలుదేరాడు. నా ప్రజల నెమ్మది గురించి నేను బయలుదేరాను అంటున్నాడు. నీ నెమ్మది కోరుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హబక్కుకు అంటారు, అయ్యా కోపడండి, కొట్టండి, తిట్టండి, కోపడండి, కానీ మీ వాత్సల్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా పితరులకు చేసిన ఆ అద్భుతాలు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కోపడు. మీ ప్రజలు అక్రమంగా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. నేను కాదంటలేను, కానీ వాత్సల్యాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవా, ప్లీజ్ తండ్రి అని హబక్కుక్ ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దర్శనాన్ని చూస్తున్నాడు. తామాన్ నుండి యెహోవా బయలుదేరాడు. నేను చెప్తున్నాను, 3 వారాల నుండి నేను ప్రార్థన చేస్తున్న ప్రార్థన ఉట్టి ప్రార్థన కాదు. నేను ఆయన కదిలాడా లేదా? ఇదిగో ఇంత మాట్లాడుతున్నాడు. నా ప్రార్థన వల్ల ఆయన కదిలాడా లేదా? నా ఒక్కరి ప్రార్థన వల్లే తండ్రి కదిలితే మనమందరి ప్రార్థన వల్ల ఇంకేం జరగబోతుంది? ఒక్కసారి ఆలోచించండి. నేను ఉపవాసం ఉండి వారానికి ఒక్కసారి వెనస్డే రోజు నేను ఉపవాసంలో ఉండి ప్రార్థన చేస్తేనే తండ్రి కదిలాడంటే అందరూ ఉపవాసం ఉండమని చెప్తలేను. అందరూ ఒక 2 గంటలు కూర్చోండి, ప్రార్థన చేయండి. నేను చెప్తున్నాను, వైరస్ మన పక్కన ఉన్నా కూడా మనకు కనిపించదు. వైరస్ ఉన్నట్టు కనిపించదు.
పక్కింట్లో ఇప్పుడు మొన్నటి వరకు ఎట్లా పక్క ఇంట్లో వచ్చిందంట, కంపౌండ్ కూడా తాకొద్దు. ఇప్పుడు పక్కన వచ్చినా మీ గేట్ మీద ఉన్నా కూడా అది తాకిన మీకు రాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇవి కేవలం మాట కాదు, నిజం. బట్ ఇది మీ జీవితంలో ఎట్లా జరుగుతుంది? ఎక్కడ ఆత్మ ఉంటుందో అక్కడ ఫ్రీడమ్. కాబట్టి ఆత్మ ఉన్న చోట మీరు నివసిస్తే ఎలాంటి వైరస్ మిమ్మల్ని తాకదు. నేను మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. సేవకుని ప్రార్థన విన్న దేవుడు ఉట్టిగా కూర్చోడు. ఇది నేను గ్యారంటీగా చెప్పగలుగుతాను. సేవకుడు ప్రార్థన, అందుకే చాలా మంది వచ్చి, అయ్యా మీరు ప్రార్థన చేయండి బ్రదర్ మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మీకు ప్రార్థన రాదా? మాకు వచ్చు, కానీ మీ ప్రార్థన బలంగా ఉంటుంది. ఇట్ ఇస్ పచ్చి నిజం అది. మీ ప్రార్థన బలంగా ఉంటుంది అయ్యా, మీరు ప్రార్థన చేయండి. ఫ్రైడే రోజు అయిపోయింది, సర్వీస్ అయిపోయిన వెంటనే అందరూ వెళ్ళిపోయారు. అక్కడ నాకు మేఘు ఎగ్ పఫ్ తీసుకొని వచ్చింది. మమ్మీతో మాట్లాడుతున్నాను, ఫోన్ వచ్చింది. సునీల్ గోరియా ఈజ్ ఎ CRPF జవాన్ కాల్డ్ ఫ్రమ్ జమ్మూ. వాళ్ళ అమ్మకి ప్రాబ్లం ఉండి తిన్నా వామిటింగ్స్ వచ్చేస్తుంది, నీళ్ళు తాగినా వామిటింగ్స్ వచ్చేస్తుంది, కడుపు ఉబ్బిపోతుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ప్రార్థన చేసి ఒక గ్లాసులో నీళ్ళు తీసుకోండి. వాళ్ళు ఎక్కడున్నారు? ఇక్కడ లేరు, జమ్మూ. గాడ్ కెన్ మూవ్ ఎనీవేర్. డిస్టెన్స్ ఇస్ నాట్ హీ కెన్ మూవ్ ఎనీవేర్. ఇక్కడ నుండి ఒక్క చిన్న ప్రార్థన. ఎంతమంది గ్రూప్ చూసారో చూడలేదు తెలియదు, కానీ ఆయన అంటాడు వాటర్ తాగిన వెంటనే ఫుల్ వామిటింగ్స్ అయిందంట. తర్వాత అన్నీ అవి తోడా టీకే అంటాడు. నౌ షీ ఈజ్ ఫ్రీ. నా ప్రార్థన జమ్మూ వరకు పోతే మీ వరకు రాదా? దగ్గరున్న వాళ్ళకి విలువ తెలీదు, దూరం ఉన్న వాళ్ళు ఎప్పుడెప్పుడు కలవాలా అని ఎదురు చూస్తున్నారు. మీరేమో నా తండ్రి మొన్ననే చెప్పేశాడు, ఇక మీకెవ్వరిని కలవను నేను, నా రేంజ్ మారిపోతుంది. ఆయన అన్నాడు, నిన్ను కలవడాన్ని బయట దేశస్తులు వస్తున్నారంట నన్ను కలవడం. ఫ్రమ్ అబ్రాడ్ పీపుల్ ఆర్ కమింగ్ టు విజిట్ మీ. నాట్ ఓన్లీ అబ్రాడ్, భారతదేశంలో ప్రతి కోణల నుండి నన్ను కలవడానికి వస్తున్నారు. ఐ హావ్ సీన్ దిస్ విజన్. ఓన్లీ నన్ను వచ్చి కలిసి 2 మాటలు మాట్లాడి ఆఫరింగ్ ఇవ్వడానికి చాలా మంది వస్తున్నారు, బ్యాగులతో సహా. సో నా దగ్గర నాతో ఎంత తీయగుంటారో అంత మంచిది. మీకు కూడా పంచుతాను, తీయగలేరా అంతే. ఇక ఐఎమ్ జోకింగ్. హల్లెలూయా. ఎవ్వరికి పంచను, నాకే కష్టంగా ఉంది. ఎవరికి ఎందుకు ఇవ్వాలి? నేను కష్టపడుతున్నాను. మీరు రండి అంటే సమయానికి రారు, మీకు ఇవ్వాలా? హల్లెలూయా. చూడండి, సేవకుడు ప్రార్థన విన్న దేవుడు సైలెంట్గా కూర్చోడు. తన ప్రజలు దివారాత్రులు ప్రార్థన చేస్తుంటేనే వాళ్ళకి న్యాయం తీర్చకుండా ఉండడు ఆయన. హి విల్ నెవర్ అన్యాయం చేయడు వాళ్ళకి. న్యాయము తీర్చడానికి దిగి వస్తున్నాడు తండ్రి. హల్లెలూయా. న్యాయము తీర్చడానికి. నీ ప్రార్థనలో న్యాయం ఉండాలి, అన్యాయ ప్రార్థన అక్కర్లేదు. న్యాయంగా ప్రార్థన చేయండి. నా మాటలు విని, ఇది దేవుడే మాట్లాడి నన్ను విని న్యాయంగా ప్రార్థన చేయండి. మీ న్యాయాన్ని తీర్చడానికి వస్తున్నాడు తండ్రి. మీరు కోపడితే కోపడండి, కొడితే కొట్టండి, శిక్షిస్తే శిక్షించండి. కానీ మీ శిక్షణలో మీ శిక్షలో అయ్యా, మీ శిక్షలో కృప అనుగ్రహించండి ప్రభు. తండ్రి, మీ శిక్షించండి, కొట్టండి, కోపం చూపించండి. కానీ దాంట్లో ప్రభువా
కరుణామయుడవు, కృపగల దేవుడు. ఈ శిక్షలో మీ కృపను కాస్త అనుగ్రహించండి తండ్రి. నీ కృప తప్ప వేరొక్కటి లేదయా. ఇంకా నీ మనస్సుల్లో మేముంటే చాలయా. బహుకాలము నేనున్న వరకు స్థితిలో నా ఎడల చాలునంటితివే. అబ్బకు అడుగుతున్నాడు, ఏమంటున్నాడు? అయ్యా, కొడితే కొట్టండి, శిక్షిస్తే శిక్షించండి, కానీ వీటన్నిటిలో మీ కృపను అనుగ్రహించండి తండ్రి, ప్లీజ్ నాయనా. మమ్మల్ని ఉజ్జీవపరచండి తండ్రి, అభివృద్ధి చేయండి. దిగిరండి దేవా, దిగిరండి, అభివృద్ధి పరచండి, మీ కృపను అనుగ్రహించండి తండ్రి. దిగిరమ్మంటున్నాడు. దిగిరమ్ము దిగిరమ్ము. విలియం బ్రదర్ లేరు ఇక్కడ. ఏందండి? పరిశుద్ధాత్మ పావురం వలె దిగిరమ్ము. దిగిరండి ప్రభువా తండ్రి. ఎప్పుడైతే దిగిరండి అని విన్నాడో తామాన్ నుండి బయలుదేరాడంట తండ్రి. దిగి వస్తున్నాడు తండ్రి. హల్లెలూయా. మన తండ్రి దిగి వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. థాంక్ యూ లార్డ్. ఈ నూతన సంవత్సరము ఆరంభంలో మీరందరూ ఎలా ఉన్నారు? హ్యాపీగా జాలీగా హ్యాపీగా ఉన్నది. హ్యాపీగా జాలీగా ఉన్నారు కదా. కానీ మధ్యలో వచ్చేసరికి ఏమైంది? మే నెలలో ఏమైంది? మార్చా? మే నెలలో ఏం జరిగింది? వీడు నాశనము. ఇంకా మనోళ్ళైతే గమ్మత్తుగా తిడతారు, కేడువారు. ఇంకా చాలా ఉంటుందిలే, ఇప్పుడు వద్దు, తర్వాత లైవ్ తర్వాత. కీర్తనల గ్రంథము 85:6, Psalms 85:6. ఇప్పుడు ఈ మాట ఉట్టిగా చదివితే కాదు, ఫస్ట్ నుండి 5th వరకు చదివితే మనకు అర్థమవుతుంది అసలు ఏం సంగతి అని. చదువు. యెహోవా నీ దేశము ఎడల కటాక్షము చూపి. అట్లా సగం చదవద్దు. నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు. చెరుగుపోయిన యాకోబు సంతతిని నీ ప్రజల దోషమును పరిహరించున్నావు. నీ పాపమంతయు మా పాపమంతయు కప్పివేసు. ఆయన పాపం ఉంటుందా? చదువు సరిగా కరెక్ట్గా చదువు. వారి పాపమంతయు మీ ఉగ్రత అంతయు. తండ్రి మళ్ళా చదువు ఫస్ట్ నుండి. యెహోవా నీ దేశము ఎడల చూపించారు కదా. చదువుతుండు. చెరుగుపోయిన యాకోబు సంతతిని రప్పించావు కదా. చదువు. నీ ప్రజల దోషమును పరిహరించున్నావు కదా. వారి పాపమంతయు కప్పివేశావు కదా. నీ ఉగ్రత అంతయు ఉన్నావు కదా. అంత చేసావు కదా తండ్రి. మా వైపు కూడా తిరగండి రాజా. మా మీదున్న కోపము ప్లీజ్ చాలించండి. చాలయ్యా, నీ కోపం చాలయ్యా, కనికరించండి అయ్యా.
ఒక్క నిమిషం, లైఫ్ లాంగ్ కోపిస్తావా మా మీద? నీ కోపం లైఫ్ లాంగ్ ఉంచుతావా మా మీద? ఎల్లకాలము కోపిస్తావా? అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. జనరేషన్ కాలాన్ని బట్టి నీ కోపాన్ని ఇంకా సాగుతూనే పోతావా తండ్రి? ఆపవా? చదువు 8th verse చదువు. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ హల్లెలూయా. ఆ శుభవచనం ఏంటో తెలుసా? తెలుసు, మీకు అందరికి తెలుసు. ఏంటో తెలుసా? వీఆర్ నాన్ కోవిడ్, నో కోవిడ్ కెన్ టచ్ us. అదే శుభవచనం, అదే శుభవచనం. హల్లెలూయా. చూడండి, ఒక ఊర్లో ఒక పెద్ద మనిషి, ఆయనకు ఒక ఆలోచన కలిగిందంట. ఈ జోక్ వినండి. ఆ పెద్ద మనిషికి ఒక ఆలోచన కలిగిందంట. ఆ ఆలోచన ఏంటంటే, మన మండలంలో 13 గ్రామాలు ఉన్నాయి. ఎంత? 13 డిస్ట్రిక్ట్స్. 13 గ్రామాలు ఉన్నాయి. ఈ ఉన్న 13 గ్రామములో ధైర్యవంతులు ఎవడో వారిని గుర్తుపట్టి, మహాధైర్యవంతులు ఎవరో వారిని గుర్తుపట్టి వాళ్ళకి ₹1,00,000 బహుమానము ఇద్దామని ఒక ఆలోచన వచ్చిందంట ఆయనకి. ఏంది? ఈ 13 గ్రామములో నుండి, ఈ 13 జిల్లాల్లో నుండి ఎవరైతే ధైర్యవంతులో ఎవడో ఒకడు ఉంటారు కదా, ఆయనకు ₹1,00,000 ఇద్దామని ఆలోచన కలిగిందంట. ఓకే, ఆలోచన కలిగిన వెంటనే 13 గ్రామంలో ప్రకటన చేయించారు. వినండి. పెద్దయ్య సెలవిచ్చింది ఏమనగా, 13 గ్రామంలో మీలో ధైర్యవంతులు ఎవరో అని గుర్తుపట్టడానికి ఒక స్కీమ్ పెట్టాము. ఆ స్కీమ్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ₹1,00,000 బహుమానము. ఎవరైతే మహాధైర్యవంతులో వాళ్ళకి. కాబట్టి మీరు మంగళవారం రోజున మన కాపుర చెరువు దగ్గర కలుసుకోండి. సరే, కాపుర ట్యాంక్ బండ్ దూరం అయిపోయిందా? సరే, కాపుర చెరువు, అక్కింపేట పోదాం. సరే, అందరు విన్నారు. అందరు విని మంగళవారం రోజున 13 గ్రామస్తులు ప్రజలు మొత్తం వచ్చేసారంట. వచ్చేసి ఒకవైపు నించున్నారు. మీలో ఆ పెద్ద మనిషి, మీలో ఎవరయ్యా ధైర్యవంతులు, ఇటువైపు వచ్చాను. అందరూ వచ్చేసారంట. మనలో మన గ్రామంలో పిరికి వాళ్ళే లేరా అంటే, ఆ గుంపులో నుండి ఒక్కడన్నాడంట, మీరు పోటీయే చెప్పలేదు. పోటీ చెప్పకముందు అందరు ధైర్యవంతులే, మరి పోటీ చెప్తే అప్పుడు తేల్చొచ్చు ఎవరు ధైర్యవంతులు. ఓ కరెక్టే కదా అని ఆయన ఒక పోటీ ఇచ్చాడంట. ఏంటంటే, రాసుకున్నాను ఇక్కడ. అమావాస్య రోజున మధ్యరాత్రి ఊరి బయట ఉన్న చెరువు గట్టు మీద ఒక పాడుబడిన దేవాలయం ఉంది. వినండి, అమావాస్య రోజున ఊరి బయట చెరువు గట్టు దగ్గర పాడైపోయిన ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళి దాంట్లో ఉన్న అమ్మవారికి ఇదిగో ఈ దండని వేసి తెల్లవారుజామున తిరిగి రావాలి. అందరూ వణికిపోయారు.
ఇప్పుడు గుంపుల్లో అది మరి తెలివిగా మాట్లాడతారో తెలిసి మాట్లాడతారు. అంకుల్ మీరైతే వెళ్తారు ఖచ్చితంగా, నాకు తెలుసు మీరైతే వెళ్తారు. ఒరేయ్ నేను వెళ్తే ఆంటీ సంగతి ఏంటో, ఆంటీని నేను చూసుకుంటాను అంకుల్, ఆంటీని నేను చూసుకుంటాను, ఆంటీ నీడు చూసుకుంటాడంట. ఒరేయ్ నువ్వు యవనస్తున్నావు కదరా, అలాంటి పనులు మీరు చేయాలరా, నువ్వు వెళ్ళన్నట్టు. నేను నువ్వు అని ఆ గుంపులో ఒక్కడు బిత్తురు చూపు చూస్తూ ముందుకొచ్చాడంట. నిర్మలమ్మ మీ కొడుకు పోతుండే, నిర్మలమ్మ అమ్మ చూసిండట. రే కొడుకా నువ్వు రారా, ఎటు పోతీవిరా, చస్తవురా, నువ్వు ఆగే అమ్మా, ఏడన్ ఇస్ ఎంజాయింగ్ టుడే, నువ్వు ఆగమ్మా, నువ్వు ₹1,00,000 వస్తుంది, ₹1,00,000 నాకు తెలిసి ఏం చేయాలి, వద్దురా సస్తవురా, వద్దురా. ₹1,00,000 అంటే ఏం చేయడానికి సిద్ధము? ఇంకా చాలా మాటలు మన దగ్గర వస్తాయి. ఫెనాల్ తాగడానికి సిద్ధము, ఇంకా మనోళ్ళైతే ఇక డిఫరెంట్గా మాట్లాడతారు, అది వద్దులే ఇప్పుడు. ఇడు సిద్ధపడి తల్లి మాట వినకుండా ముందుకు వస్తున్నాడు. వద్దురా అంటే చెవులో పోయి ఏమో చెప్పిండట. తల్లి వద్దు అని గట్టిగా చెప్పిన తల్లి వద్దురా అని చెప్పింది. అంటే ఇది ఏం చెప్పినట్టు? రే వద్దురా నిర్మలమ్మ, నీ పొడుగు పోతే తిరిగి రాడే, వస్తాడు నాకు తెలుసు. అంటే ఈడు చెవులో ఏం చెప్పినట్టు? ఏదో ప్లాన్ చెప్పినట్టు. రైట్, సిద్ధం చేశారు. అరే పెద్ద ఆయన చెప్పిండు, ఆడు ముందే పిరుకోడు, బస్సు ఆరం కొడితేనే పోయి గోడకు అంటుకుంటాడంట. అయితే పెద్ద ఆయన చూసి, అరే నువ్వు వెళ్తున్నావా, నువ్వు వెళ్తా అంటే నేను ఇంకొక ₹1,00,000 ఎక్స్ట్రా ఇస్తాను రా నీకు, నువ్వు వెళ్ళు అన్నాడు. ఓ 2,00,000, ఫస్ట్ ₹1,00,000 అడ్వాన్స్ కొట్టు ఫస్ట్ అన్నాడట. సరే ఈడేం పోతాడు లేడు, వాళ్ళు కూడా అడ్వాన్స్ ఇచ్చేసాడు 1,00,000. మనిషి బయలుదేరి వెళ్ళాడు. ఊరంతా ఎదురు చూస్తుండే నిద్రపోకుండా, పొద్దున్న తెల్లవారుజాము 3:30-4కి ఓ దూరం నుండి వస్తున్నాడు, తిరిగి వస్తున్నాడు. వీళ్ళు షాక్, అందరు షాక్. వచ్చేసాడా? పొద్దున టీవీ న్యూస్ ప్రెస్ అందరు వచ్చేసి, మీరు ఎలా వెళ్ళారు ఫస్ట్ చెప్పండి, మీరు ఎలా తిరిగి వచ్చారు, చెప్తాను ₹1,00,000 ఇవ్వండి, ₹1,00,000 ఫస్ట్. అరే నువ్వు చెప్పురా బాబు, ఇస్తాం. ముందు పైసలు డబ్బులు ముందు అమ్మ చేతులు పెట్టాడంట. అమ్మ చేతులు పెట్టి, ఏముంది సార్, 2,00,000 ఇచ్చేవాడు నేను వెళ్ళానో లేదా అని చూడడానికి రాడా? ఆడొస్తాడని నాకు తెలుసు సార్. ఆడ వెళ్ళేటప్పుడు అదిగో ఆ చెట్టు మీద 3, అదిగో ఆ చివరిలో 2 అట్లా నించొని ఉన్నారు. చివరికి ఆ అమ్మవారి వెనకలు కూడా 2 దాచుకుని ఉన్నారట. ఈయన తెలివి చూడండి. అందరు ఉన్నప్పుడు నాకెందుకు భయం వేస్తుంది? ధైర్యంగా పోయి వచ్చిన అంతే. అందరు ఉన్నప్పుడు నాకెందుకండి భయము? ఆ రాత్రి ఉన్నా, 1 గంట ఉన్నా, శ్మశానంలో కూడా పోతాను నేను. నాకు తెలుసు కదా వీళ్ళు వస్తారని. పెద్ద మనిషి చెప్పినప్పుడు 2,00,000 ఉట్టిగా ఇస్తారా, చూడరా ఇటు పోయిండా లేదా అని. అది నాకు ఆ ఆలోచన నాకు కలిగి నేను ధైర్యంతో వెళ్ళిన. ఆలోచన కలిగి నా చుట్టే ఉన్నాడు కదా వాళ్ళు, నాకేం భయం? నా చుట్టే ఉన్నారు కదా.
నేను ఒక మాట చెప్తాను వినండి. నా ఆత్మ మీ మధ్యలో ఉంది కనుక మీరు భయపడకుడి. హల్లెలూయా. ఆత్మ మీ మధ్యలో అంటే మీ చుట్టూ కూడా ఉంటుంది. మీ చుట్టూ కూడా ఉంది ఆత్మ. నా ఆత్మ మీ మధ్యలో ఉంది కనుక నాకెందుకు భయము? నా చుట్టే ఆత్మ ఉంది కదా. నా చుట్టూ అన్ని మనుషులు ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడతాను? ఈజీగా పోయేసి వస్తాను. ఇప్పుడు అదే మాట ఒక స్టోరీ ద్వారా తెలుసుకున్నారు కదా. మీరు అదే రియాలిటీలో నేను ఏం చెప్తున్నానంటే, నా ఆత్మ మీ మధ్యలో ఉంది కనుక మీరు భయపడద్దు. ఇప్పుడు మీరు దీంట్లోనే విశ్వాసము పరీక్షింపబడుతుంది. ఇక్కడ విశ్వాసం టెస్ట్ చేస్తారు దేవుడు. నా ఆత్మ ఉంది కదా, వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు? మీ చుట్టే నేను ఉన్నాను కదా, భయం ఎందుకు? ఇజ్రాయెల్ ప్రజలు చుట్టూన్నాడు దేవుడు, వెనుక ముందు ఇటువైపు అటువైపు పైన కింద దేవుడే దేవుడున్నాడు. అక్కడ నడిపించాడు వాళ్ళని. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, కరోనా వచ్చినా, దాని అమ్మ వచ్చినా నడిపించాడు. ఆ కరోనా నుండి, ఆ ఐగుప్తు దేశం నుండి వాళ్ళని పాలు తేనె ప్రవహించే దేశంలో తీసుకొచ్చాడు. ఈ కోవిడ్ సిచ్యువేషన్లో పాలు తేనెలు ప్రవహించే దేశంలో మీరు తీసుకురాబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. లూకా సువార్త 15వ అధ్యాయం 6వ వచనం. ఐఎమ్ డన్ క్విక్లీ. లూకా సువార్త 15వ అధ్యాయము 6వ వచనం. మీరు నాతో కూడా సంతోషించుడి. ఒక్క నిమిషం. జనవరి 1 కొత్త సంవత్సరంలో ఎంతమంది సంతోషించారు? మధ్యలో వచ్చేసరికి ఏదో తప్పిపోయింది. ఇప్పుడు మరలా మీరు సంతోషించాలంట. ఇప్పుడు ఏదో తప్పిపోబోతుంది. తప్పిపోయిన వెంటనే సంతోషం వస్తుంది. హల్లెలూయా. తప్పిపోబోతుంది, కానీ దాని వెనకాల సంతోషం ఉంది. చూడండి, 100 గొర్రెలు చదవండి అమ్మా. 100 గొర్రెలు ఉన్నప్పుడు నేను ఎంత సంతోషంగా ఉండేవాడిని. 100 గొర్రెలు ఉన్నప్పుడు నేను ఎంత సంతోషంగా ఉండేవాడిని. ఒక్క గొర్రె తప్పిపోయింది. ఒక్క గొర్రె తప్పిపోయేసరికి నేను చాలా దుఃఖపడ్డాను. నాకు చాలా దుఃఖమైంది. 100 గొర్రెల్లో 99 ఉందిగా, 99 ఉందిగా, ఒకటే కదా పోయింది. కానీ నాకు చాలా దుఃఖమైంది. కానీ ఆ తప్పిపోయిన గొర్రె అమ్మ దొరికిందని వారితో చెప్పి ముందేమన్నాడు? మీరు సంతోషించండి, నా తప్పిపోయిన గొర్రె నాకు దొరికింది. చదవండి. అటువలే సంవత్సరం మొదటిలో ఎంతో సంతోషించానండి. సంవత్సరము మధ్యలో ఏదో తప్పిపోయింది. అదే లూకా 15:24. అదే 15:24. లూక్ 15:24. ఈ నా కుమారుడు, తెలుగులో మనం ఎట్లా చెప్తాము? ఈ నా కొడుకు తప్పిపోయి దొరికెనని మీరు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏమేమైతే పోగొట్టుకున్నారో యేసు నామములో మరలా మీరు సంతోషించుటట్టు నా ప్రభు అది మీకు మరలా అనుగ్రహించును గాక. లూకా 15:9. 15:9.
9. అది దొరికినప్పుడు ఇప్పుడు ఈ కోవిడ్ సిచ్యువేషన్ మనము దాటిన తర్వాత పండుగ చేసుకుందాం. ఎందుకు? తప్పిపోయింది ఏదైతే పోగొట్టుకున్నామో, ఏదైతే ఎక్కడెక్కడైతే మనం పోగొట్టుకున్నామో యేసు ప్రభు తిరిగి మనకు అది అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈ సిచ్యువేషన్ అయిన తర్వాత తప్పనిసరిగా మనం రిట్రీట్ సెలబ్రేట్ చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఫర్ షూర్. పరిస్థితులు బాగుంటే బయటికి వెళ్దాం, పరిస్థితులు బాగాలేకపోతే సంఘంలోనే జరుపుదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆదికాండము 37-34. ఆదికాండము 37-34. జెనసిస్ చాప్టర్ 37 verses 34. ఆహా ఆహా యాకోబు ఏం చేశాడు? బట్టలు చింపుకొని ఏడుస్తున్నాడు అనేక దినములు. యోసేపు ఎక్కడా అని వెతుకుచు అంగలార్పి. ఏందమ్మది? చదవండి. ఒక్క నిమిషం. 10 మంది ఉన్నారు కదా, 10 మంది కుమారులు ఉన్నారుగా. ఒక్క యోసేపు కొరకు బట్టలు చింపుకొని ఏడుస్తూ ప్రార్థన చేశాడా? ఏడుస్తూ వెతికాడా? 10 మంది ఉన్నారు కదా, ఒక్కడు పోతే ఏమైంది? అదే ఆదికాండము 46-29 వచనం. అదే ఆదికాండము 46 అధ్యాయము 29 వచనము. ఆహా చాలు. చనిపోయాడు అని అనుకున్నవాడు ఏమైంది? దొరికాడు. ఏదైతే మీ జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నారో, మీ జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నాను అని అనుకున్నారో అది మీకు దొరికింది. హల్లెలూయా. ఒకప్పుడు నేను ఎంత సంతోషంగా ఉండేవని తెలుసా? ఒకప్పుడు నా దగ్గర ఎంత డబ్బులు ఉండేవని తెలుసా? ఒకప్పుడు నా కార్ ఏంటి, నా బంగ్లా ఏంటి, ఒకప్పుడు నేను వేసే బట్టలేంటి, ఇప్పుడు అది పోయింది. చూడండి, ఏ పరిస్థితుల్లో, ఏ సమస్యలో, ఏ దుఃఖాల్లో మీరున్నారో, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం తండ్రి. పరహాసికిరి అంద సరిహందమని అంద పరహాసికిరి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఏ పరిస్థితుల్లో, ఏ సమస్యలో, ఏ పరిస్థితి మిమ్మల్ని దుఃఖ సాగరంలో ఈడ్చుకుంటూ వెళ్తుందో నాకు తెలియదు, కానీ నా తండ్రి మిమ్మల్ని ఉజ్జీవింప చేస్తున్నాడు. రివైవ్ ఈజ్ రివైవింగ్ యూ. ద రివైవల్ ఇస్ బిగినింగ్. హల్లెలూయా. మిమ్మల్ని కదిలింప చేస్తున్నాడు నా తండ్రి. ఏదైతే పోగొట్టుకున్నారో అది మీరు తిరిగి పొందుకోబోతున్నారు. ఇదిగో తప్పిపోయింది కదా, అది దొరికింది. రండి, అందరు రండి, సంతోషిస్తాం. రండి, సంతోషిస్తాం. హల్లెలూయా. ఏదైతే మీ దగ్గర నుండి మీ సంతోషం కానీ,
మీ ప్రేమ కానీ, మీ డబ్బు కానీ, ఏదైతే మీ దగ్గర నుండి సాతాను దొంగిలించాడో యేసునామం 7 రెట్లు తిరిగి వాపసిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 7 రెట్లు తిరిగి వాపసిస్తున్నాడు. చెవిగల వాళ్ళు ఆత్మ చెప్పే సంగతులను వినును గ్రహించును గాక. ఆమేన్. లేచి నిలబడదాం.